ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క సాయంకాల సమయంలో నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా సంగమై కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు ప్రేమను బట్టి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో శిష్యులు అగుట ఎట్లా అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజున మనము తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులకు ఉండవలసినటువంటి అర్హతలు, అవసరతలు ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలండి అనే ఒకవేళ మీకు ప్రశ్న వచ్చినట్లయితే, ఈ భూప్రపంచంలో ప్రతి ఒక్క వృత్తికి పనికి కొన్ని అవసరతలు, కొన్ని అర్హతలు ఉండాల్సినటువంటి అవకాశము, ఆవశ్యకత ఉంటుంది. నిజానికి డాక్టర్ వైద్యం చేయాలి అని అంటే ఆయన ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన వైద్య వృత్తిని చేపట్టబోయే ముందు ఆ యొక్క విషయాలని కూడా ఆయన నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా లాయర్ చదవడానికి కూడా, ఒక లాయర్ అవ్వడానికి ఆయన లాయర్ చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అదేవిధంగా ఒక భవనాలను నిర్మించాలి అని అనుకున్నట్లయితే ఆ భవనాలను నిర్మించడానికి కావాల్సినటువంటి ఇంజనీర్గా తయారవడానికి ఆయన కొన్ని పరీక్షలు గుండా వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి విద్యను కూడా అభ్యసించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా అవటానికి మనకి కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అర్హతలు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని కేవలం నేను మాత్రమే కాదు కానీ స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ఆ యొక్క విషయం ఎక్కడ, ఏ విధంగా చెప్పారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము నేను మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అనేటువంటి మాటని అక్కడ రాస్తా ఉన్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకముందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అనేటువంటి మాటని అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో రాసినటువంటి అంశాన్ని మనం చదువుకున్నాం. అయితే ఈ రోజున చాలామంది చాలా రకాలుగా ఏవో చిన్న చిత్తగా అవసరతల కోసం, లేదంటే చాలా మేజర్ అవసరతల కోసం నాకు కొన్ని అప్పులు తీరుస్తాడని, కొన్ని నాకు ఉన్నటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి ప్రభువారు నన్ను విడిపిస్తారని, మరి నాకు ఉన్నటువంటి రోగాల్ని బాపుతాడని, లేకుంటే నాకు ఉన్నటువంటి సమస్యల నుంచి నాకు విడుదల దయచేస్తాడని అనేక రకాలైనటువంటి అవసరతలు కలిగి ఉంటున్న కారణంగా ఆ నోట ఈ నోట కొన్ని సాక్ష్యాలు విన్న కారణంగా యేసుక్రీస్తు ప్రభువారి వైపు అనేక మంది ఈ రోజున వస్తూ ఉన్నారు. మంచిది, చాలా సంతోషం. అయితే ఇక్కడ ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యం చేరిపోడు. నిజానికి ప్రభువా ప్రభువా అని పిలవటం ద్వారా నీకున్నటువంటి సమస్యలు తీరవచ్చు, నీకున్నటువంటి అప్పులు తీరవచ్చు, నీకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందుల నుంచి నీకు విశాలత కలగవచ్చు, లేదంటే నీకున్నటువంటి రోగం నుంచి నీకు స్వస్థత కలగవచ్చు, నీకున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నింటిలో నుంచి కూడా సమాధానం నువ్వు పొందుకోవచ్చు. ఒకవేళ నీకు అశాంతి కలిగి ఉన్నట్లయితే నువ్వు అశాంతిలో నుంచి శాంతిని కూడా నీవు పొందుకోవచ్చు. కానీ ఇవన్నీ ఒక విషయం అయితే, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే మాత్రము ఇంకొంచెం ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, స్థానాల్లోనికి నేను మనమందరం కూడా నేటి క్రైస్తవ సమాజం కూడా చేరవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అది ఏంటి అని అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో తెలియజేసిన విధంగా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిలిచిన ప్రతి ఒక్కరూ వారికి ఉన్నటువంటి అవసరతలను బట్టి వారు పిలుస్తారు. వారి సమస్యల్లోంచి ఆయన వారికి జవాబునిస్తాడు, ఆ సమస్యల్లోంచి వారికి విడుదలిస్తాడు. మంచిదే, కానీ పరలోక రాజ్యం చేరాలంటే మాత్రము ఇంకొంచెం ఎక్కువ స్థితిని, స్థాయిని కలిగి ఉండాలి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, వారి విశ్వాస జీవితంలో అనేటువంటి విషయాన్ని అక్కడ రాస్తా ఉన్నాడు. పరలోకము అంత సాధారణంగా ప్రాప్తించదండి. అయితే అక్కడ ఏం రాస్తా ఉన్నాడంటే, ఎవరైతే తండ్రి చిత్త ప్రకారము చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రాప్తులవుతారు అనేటువంటి విషయాన్ని అక్కడ రాస్తా ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారము చేయడం అని అంటే అసలు తండ్రి చిత్తం ఏంటో మనం తెలుసుకుని ఉండాలి. ఆ యొక్క విషయాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అనేటువంటి మాటను అక్కడ రాస్తా ఉన్నాడు.
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తారో వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా, లేదంటే ప్రభువారి యొక్క ఆజ్ఞలను గైకొనేటువంటి వారుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము చాలాసార్లు దేవుని చిత్తం ఏంటో తెలియదండి అని మనం అంటూ ఉంటాం, కానండి దేవుని యొక్క ఆజ్ఞలు మనకి అన్ని వివరంగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. నిజానికి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మోషే ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభువారు 2 ఆజ్ఞలుగా ఈ క్రొత్త నిబంధనలో మనకి నూతన నిబంధనలో మనకి తీసుకొని రావడం జరిగింది. ఏంటి అని అంటే, మొట్టమొదటిది నీ దేవుడైన యెహోవాను ఏమండి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలనేటువంటిది ఒకటి, ప్రేమించవాలని అనేది ఒకటి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను అనేటువంటిది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలను ఏమండి మనం పాటించగలిగిన నాడు, ఏమండి ఈ 2 ఆజ్ఞలను మనం అనుసరించగలిగిన నాడు మనం పరలోక రాజ్యానికి మనం వారసులంగా అవ్వగలుగుతాం. కేవలం ప్రభువా ప్రభువా అని పిలిచేసి ఏదేదో మీ ఇష్టానుసారంగా ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతే అది పని అవ్వదు. కాబట్టి మనం ప్రతిసారి కూడా మనం చేస్తున్నటువంటి పని ప్రభువుకి ఇష్టమైనదిగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఆ మాటని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని ఆయన ఆ మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అనేటువంటి మాటని ఆయన రాస్తా ఉన్నాడు. నువ్వు నిజంగా క్రీస్తును సంపాదించుకోవాలని ఆశపడుతున్నట్లయితే, నిజంగా క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండాలి, క్రీస్తు యొక్క బిడ్డగా ఉండాలి అని అన్నట్లయితే, నీ యొక్క స్వవిషయాలను కాక దేవుని యొక్క విషయాలని నీ యొక్క విషయాలుగా, నీ యొక్క ఇష్టాలను కాక దేవుని యొక్క ఇష్టాలని నీ ఇష్టంగా, నీ చిత్తాన్ని కాక దేవుని యొక్క చిత్తాన్ని నీ చిత్తంగా నువ్వు చూసుకోగలిగినప్పుడు, చేసుకుని ఆ విధంగా నువ్వు ప్రవర్తించగలిగినప్పుడు, అప్పుడు నీవు ఆయనను వెంబడించినటువంటి వ్యక్తిగా ప్రభువారు లెక్కిస్తారు. మాత్రమే కాకుండా నువ్వు ఆయనను వెంబడించిన వ్యక్తిగా, ఆయన యొక్క శిష్యుడిగా, ఆయన యొక్క బిడ్డగా నీవు రూపాంతరం అనుభవంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. మాత్రమే కాకుండా మనమందరము కూడా ఒకటే లక్ష్యం ఏంటి అని అంటే, మనందరికీ ఒక ఆశ ఏంటంటే, మనమందరం కూడా క్రీస్తుతో కూడా యుగాలు ఆయన ఎలాగైతే ఉంటారో ఆ యుగాలు ఆ యొక్క అనుభవం ఆ అనుభవంలో మనం కూడా ఉండాలి అనేటువంటిది మన యొక్క ఆశ. మంచిదే, చాలా మంచి ఉద్దేశం. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదని మనందరికీ ఎరుగుదుము. అయితే ఈ లోకంలో కొంతకాలమే మనం ఉంటాము, కానీ యుగాలు మన ఆత్మ జీవించిన ప్రకారంగా మనం కూడా జీవిస్తాము. ఆ యొక్క క్రీస్తుతో కూడా మనం ఉంటాము అనే విషయం మనం అందరికీ అర్థమైంది. అయితే ఆ యొక్క యుగాలు ఉండాల్సినటువంటి సమయంలో మనము ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాము, ఉండడానికి కావలసినటువంటి అర్హతను ఈ లోకంలోనే మనం సంపాదించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మనము ఆయన ప్రభువు ఆ మాటని తెలియజేస్తా ఉన్నాడు. ఎవడైనా నన్ను వెంబడింపగలిగిన ఎడల తాను ఉపేక్షించుకునేవలను అని అంటాడు. వాడు త్యజించుకోవాలి అని అంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన చిత్త ప్రకారంగా తాను చేయక, తన తండ్రి అయిన దేవుడైన యెహోవా చిత్త ప్రకారంగా చేయడానికి ఈ లోకంలోనికి ఆయన రావటం జరిగింది. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆయన ఒక మాటని ఒకసారి శిష్యులు కూడా ఆ మాటను చెప్తారు. నా తండ్రి చిత్త ప్రకారం తండ్రి చిత్తమును నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది అని అంటాడు. కాబట్టి మనము కూడా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా, ప్రభు యొక్క చిత్తమే మన చిత్తముగా, ప్రభు యొక్క ఇష్టమే మన ఇష్టముగా, ప్రభువును ప్రేమించడమే మనకు ప్రధాన ధ్యేయంగా మనం ఉండగలిగినప్పుడు తప్పనిసరిగా మనము పరలోక రాజ్య వారసులముగా అవ్వగలుగుతాం. కేవలం ప్రభువా అని ప్రజలు గుర్తించేలాగా పిలవడం మాత్రమే కాదు, కానీ ప్రభువు గుర్తించేలాగా మనం పిలవగలిగిన వారంగా, ప్రవర్తించగలిగిన వారంగా మనం ఉండాలని ఈ యొక్క మాటను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామం ప్రవచింపలేదా, నీ నామం దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్తారు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అనేటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా తన యొక్క శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ రోజు చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేసిన కారణంగా అనేక అద్భుతాలు చేస్తూ ఉండొచ్చుగాక, అనేక ఆశ్చర్య కార్యాలు వారి యొక్క ప్రార్థనలకు జరుగుతూ ఉండొచ్చుగాక, కానీ
క్రమముగా దేవుని యొక్క చిత్త ప్రకారముగా దేవుని యొక్క ఉద్దేశముగా మనం చేయన్నాడు ప్రభు మనల్ని అక్రమము చేయువారులుగా మనల్ని ఎంచుతాడు. అక్రమము చేయువారులు అని అంటే క్రమమైనది చేయని వారిని అక్రమము చేయువారులు అంటాడు. ఏది క్రమము ఏది అక్రమం అంటే ప్రభు ఏం చెప్తా ఉన్నాడో అది మనం చేయలేకపోయినప్పుడు అది అక్రమం. కాబట్టి మనము క్రమముగా దేవుణ్ణి అంగీకరించిన వారంగా క్రమముగా దేవునిలో ఎదిగేటువంటి వారంగా మనం ఉండగలిగినప్పుడు తప్పనిసరిగా మనము క్రీస్తు యొక్క శిష్యులుగా అవుతాము. మాత్రమే కాకుండా క్రీస్తు యుగాలు ఎలాగైతే శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, మహిమను అనుభవిస్తూ ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయన వసిస్తాడో ఆయనతో పాటుగా మనము కూడా ఆయన యొక్క బిడలంగా, ఆయన యొక్క శిష్యులుగా ఉండటానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అనేటువంటి మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆ మార్గం గుండా వెళ్తారో, ఎవరైతే తాను ఉపేక్షించుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి, క్రీస్తుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకుంటారో వారందరూ కూడా క్రీస్తు శిష్యులుగా ఉంటారు. వారు నిత్య రాజ్యంలో ఉంటారు. కాబట్టి మనమందరం కూడా ఆయనను అనుసరించి ఆయన మాట ప్రకారంగా జీవించి ఆయనకు శిష్యులుగా ఉందుముగాక. ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. తలను ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన నా ప్రియ ప్రభా నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క వాక్యాన్ని ప్రభా వింటూ ఉండగా ప్రభా మా అందరికీ నైనా మీరు అర్థం చేసి చెప్పి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. పరిశుద్ధుడా విని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని, తద్వారా మేము దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండి నాయన నిన్ను స్తుతించడానికి, నీకు మహిమ తేయడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని అన్యోన్య సహాయం, సహవాసం, మన కృప కాపుదల, దీవెన, ఆశీర్వాదం కూడుకున్న మనకును అదేవిధంగా ఆయన ప్రేమిస్తున్న సకల జనానికి ఇప్పుడు ఎలా సదాకాలము తోడే కాచి కాపాడి నడిపించి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. వందనాలు.